ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలామంది కొన్ని కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఆ కామెంట్స్కి నా సమాధానం ఏంటంటే, లలితా సహస్రనామాలు తప్పు చదివితే ఏదైనా సమస్యలు వస్తాయా అని అడుగుతూ ఉన్నారు. సర్వసాధారణంగా బీజాక్షర మంత్రాలు జపం చేస్తున్నప్పుడు సరైన గురువు ఆధ్వర్యంలో దీక్షగా తీసుకొని జపించడం అనేది ఉత్తమం. బీజాక్షరాలను తప్పు చదివితే ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది ఉంటుంది. స్తోత్రాలు శ్లోకాలు చేసినప్పుడు తప్పులు చదివినా పెద్దగా ఇబ్బందులు ఉండవు. లలితా సహస్రనామ స్తోత్రం అనేది ఎక్కడైనా బాగా చదువుకొని నేర్చుకొని దీక్షగా తీసుకోవటం అనేది చాలా ఉత్తమం. స్తోత్రం తప్పుగా చదివినా ఇబ్బంది ఉండదు, కానీ తెలిసి తప్పు చదవకూడదు. సరైన వాళ్ళని ఆశ్రయించి నేర్చుకొని చదవడం అనేది ఉత్తమమైనటువంటి ప్రక్రియ. స్తోత్రాలు తప్పు చదివినా ఇబ్బంది లేదు. బీజాక్షర మంత్రాలు మాత్రం తప్పుగా ఉచ్చరించకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. స్తోత్రం చదివిన వెంటనే అమ్మవారికి అపరాధ క్షమాపణ స్తోత్రం అనేది ఉంటుంది. అది పఠించడం ద్వారా మనం ఏదైనా సమస్యలు క్రియేట్ అయినా కూడా స్తోత్రం చదవడం వల్ల అన్నీ క్లియర్ అవుతాయి. స్వస్తి.